ఇక 8 నుండి 18 వరకు దేవుని వాక్యము మేము ఇప్పుడు చదివి ఉన్నాం ప్రభువా. ఇందులో ఉన్న అనేక విషయాలు మేము గుర్తు చేసుకోవటానికి మా యొక్క పిలుపు యొక్క ఔన్నత్యము, ది సుప్రీమసీ ఆఫ్ అవర్ కాలింగ్ మేము గుర్తెరుగునట్లు సహాయం చేసి నడిపించండి. ఓ తండ్రి, మీ హృదయ వాంఛలను మేము నెరవేర్చు ప్రజలముగా ఉండగలుగునట్లు సహాయం చేయండి. ఓ తండ్రి, మాకందరికీ ఆత్మ యొక్క ప్రత్యక్షత దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గత వారంలో మనము రక్షణ పొందిన ఆ గొప్ప కార్యాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రభు ఎలాగైతే మన జీవితంలో మన యొక్క పూర్వస్థితి ఎలాగుండెనో 2వ అధ్యాయంలో ప్రారంభ ఆ యొక్క వచనాల్లో చెప్తున్నాడు. 3 భయంకరమైన శక్తులకు, శరీరాశలు, లోకము, తర్వాత ఈ యొక్క అవిధేయులైన వారిని ప్రేరేపించు ఆ శక్తి, ఆ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి, శత్రువైన ఆ యొక్క సాతాను నుండి, ఇలాంటి 3 శక్తుల్లో నుంచి దేవుడు అద్భుతంగా మనల్ని విడిపించి ఆయన యొక్క కరుణా సంపన్నతను బట్టి ఆత్మలో చనిపోయిన వారైన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాడు, క్రీస్తుతో కూడా లేపాడు, క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆత్మీయ స్థానం, మన యొక్క ఆత్మీయ స్థానం ఏంటి ఈ రోజు అంటే, భౌతికంగా ఈ లోకంలో ఉన్నాం, డాలస్ లో ఉన్నాము, హైదరాబాద్ లో ఉన్నాం. అయితే ఆత్మీయంగా అవర్ స్పిరిచువల్ పొజిషన్ ఏంటంటే, ప్రభుతో ఆ యొక్క 3వ ఆకాశములో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న ఉన్నత స్థలములో మనల్ని కూడా ఆయన కూర్చుండబెట్టెను అనేది చూస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ స్థానాన్ని మనం గుర్తించి అందులో మనం ఎంతో సంతోషపడి బలం పొందాలి. ప్రభు మనల్ని అలాంటి ఉన్నతమైన స్థానానికి హెచ్చింపజేసి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇప్పుడు 8వ వచనంలో నుంచి రక్షణ యొక్క కార్యాన్ని ఇంకా కొంచెం వివరిస్తున్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరము అంటున్నాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మానవుడు అతిశయించడానికి ఏదీ లేదు. ఎందుకంటే రక్షణ అనున్నది దేవుని వరము. 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన రక్షణ అది దేవుని వరము అని చూస్తున్నాం. రోమా 5:17లో ఏం చదువుతున్నామంటే, నీతి దానము, ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ నీతి మనం సంపాదించింది కాదు, మనకు దేవుడు ఆపాదించింది. ఇట్ ఈస్ అన్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్, రిసీవ్డ్ రైచియస్నెస్, నాట్ అచీవ్డ్ రైచియస్నెస్. ఇది మనం సంపాదించుకోలేదు, అది ఒక దానంగా దేవుడు మనకి ఇచ్చాడు. రోమా 6:23లో ఏం చూస్తున్నాము, ఆయన నిత్య జీవాన్ని మనకు కృపావరంగా అనుగ్రహించాడు. అపోస్తల కార్యములు 2:38లో ఏం చూస్తున్నాము, మారు మనసు పొంది ఆయన నామములో బాప్తీసం పొందిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి సిలువ యొద్ద దేవుడు మనకిచ్చే ఉచితమైన వరాలు చూస్తున్నాం. పాప క్షమాపణ, విమోచన, పరిశుద్ధాత్మ, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ద్వారా నిత్య జీవము, రక్షణ, ఇవన్నీ కూడా మనము ఉచితముగా పొందాం. అంటే ఖర్చంతా ఆయన భరించాడు. He took the cost. ఆ యొక్క ఖరీదును, ఖర్చును ఆయన భరించి మనకు ఉచితంగా ఈ వరాలు ఇచ్చారు. మన వైపు నుంచి చూస్తే ఇట్ ఈస్ వితౌట్ ఎనీ ప్రైస్. మనం ఏం చేయనక్కర్లేదు. మారు మనసు పొంది ప్రభువా దీనికి వందనాలు స్తోత్రాలని రిక్త హస్తాలతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దీన్ని పొందగలుగుతున్నాం. అయితే ప్రభు మనకు వీటిని ఇవ్వటానికి ఆయన గొప్ప క్రయాన్ని మన కొరకై చెల్లించాడు. కాబట్టి ఇది దేవుని వరము. ఈ దినం మనం విశ్వసించగలిగినాము అంటే ఇది కూడా మన యొక్క సొంత ప్రయత్నం ద్వారా వచ్చినది కాదు. 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనంలో పేతురు ఒక సత్యం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మా వలనే మీరు కూడా ఈ అమూల్యమైన విశ్వాసము పొందినవారు అంటున్నాడు. We have received this precious faith. ఈ అమూల్యమైన విశ్వాసాన్ని దేవుని కృప ద్వారా మనం పొందాం. అంటే మన ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో ప్రారంభ మెట్టు నుండి
అంతిమ మెట్టు వరకు, ఆఖరి మెట్టు వరకు ఇది కృప యొక్క ప్రయాణం. అందుకనే ఫిలిప్పి 1:6 ఏం చదువుతున్నాం? మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు, ఈ హూ బిగాన్ అ గుడ్ వర్క్ ఇన్ యూ. ఇది ఎవరు ప్రారంభించింది? ప్రభువే ప్రారంభించాడు. ఆయన విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. హెబ్రీ 12:2 చూస్తున్నాం. దాన్ని కొనసాగించువాడు. ఈజ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ మై ఫెయిత్. నా యొక్క విశ్వాసమును పూర్తి చేయువాడు. సో ఈ విధంగా దేవుడు మన జీవితంలో ఆ యొక్క వరాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని అనుగ్రహించి, రక్షణ పొందులాగన ఆయన చేశాడు. మరి ఇంత క్రయం చెల్లించడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ హిస్ పర్పస్? మొదటి అధ్యాయంలో ఏం చూసాం మనం? ఈ భూమి ఆ యొక్క పునాది వేయక ముందే మనలను ప్రభువు ఆయనలో ఏర్పరచుకొనెను అని మనం ఒక మాట చదువుకున్నాం. భూమి పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అక్కడ ఏం చూస్తున్నామంటే మొదటి అధ్యాయము 4, 5, 6 కలిసి ఉన్నాయి, మధ్యలో ఉంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. హిస్ చాయిస్ హ్యాస్ అ పర్పస్. ఆయనకు ఉద్దేశం చేత ఇంత గొప్ప ప్రణాళిక వేసి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయనకు ఉద్దేశం మరలా నొక్కి చెప్తున్నాడు ఇంకొక విధంగా. ఎలా చెప్తున్నాడు చూడండి. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనో అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూస్తే 2 కీలకమైన మాటలు అక్కడ చూస్తున్నాం. ఒకటి వచ్చి వర్క్మెన్షిప్, ఆయన చేసిన పని. రెండవది వచ్చి క్రియేటెడ్, సృష్టింపబడ్డాం. సృష్టి అంటే అంతకు ముందు అది ఉనికిలో లేదన్నమాట. See, when you say something you are creating, that means you are bringing into existence something which has not been in existence before. అంతకు ముందు ఉనికిలో లేని దానిని దేవుడు సృష్టించి నూతనంగా తీసుకొని వస్తున్నాడు. సో ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని యొక్క హస్తాల్లో రక్షణ పొందినప్పుడు మనం ఒక నూతన సృష్టిగా మనం ఉన్నాం. మరి ఈ నూతన సృష్టి ఎందు నిమిత్తమై దేవుడు మనల్ని నూతనంగా చేశాడు? ఈ నూతనత్వాన్ని దేవుడు ఎందుకు మనకిచ్చాడు అనే కారణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే వాటి యందు అంటే సత్క్రియలు చేయుటకై. 8, 9లో ఏం చూసామంటే ప్రాముఖ్యంగా ఇది సత్క్రియల వలన వచ్చిన రక్షణ కాదు. ఇట్స్ నాట్ ఎ సాల్వేషన్ విచ్ వి గాట్ బై గుడ్ వర్క్స్, బట్ వీఆర్ సేవ్డ్ అంటు గుడ్ వర్క్స్. ఈ వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. నేను సత్క్రియల ద్వారా రక్షణ పొందలేదు. ఎందుకు? నా సత్క్రియలన్నీ యెషయా 64:6 ప్రకారము అది మురికి గుడ్డల వలె దేవుని సన్నిధిలో ఉంది. దేవుడు లేకుండా దేవునికి వెలుపలగా ఉండి నేను చేసిన సత్క్రియలన్నీ ఆయన యొక్క దృష్టిలో విలువలేంది. అయితే ఎప్పుడైతే ప్రభువు నన్ను రక్షిస్తున్నాడో, రక్షించిన తరువాత నేను సత్క్రియలు చేయడానికి, అంటూ గుడ్ వర్క్స్, సత్క్రియలు చేయడానికి ప్రభువు నన్ను సృష్టిస్తూ ఉంటున్నాడు. మన క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవేతరులు ఈ లోకం మనల్ని చూచేటప్పుడు they don't want to hear a big sermon from us. మన నోట్లో నుంచి ఒక పెద్ద అద్భుతమైన ప్రసంగం వినడానికి వాళ్ళు ఇష్టపడరు. They want to see Christianity displayed in our life. ఆ క్రైస్తవ్యము మన జీవిత శైలిలో, జీవిత విధానములో, మన ప్రవర్తనలో అది కనిపించాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. తీతు రాసిన పత్రికలో చాలా బాధతో ఒక మాట ఇక్కడ పౌలు రాస్తున్నాడు. మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. They deny God in their work. They profess that they know God. నోటితో చెప్పుకుంటున్నారు. They are professors but not practitioners. వారి యొక్క క్రియల వల్ల ఆయనను తెలియనట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అనే మాట అంటున్నాడు. తర్వాత ఇంకా 2వ అధ్యాయంలో మనం ఇంకొక మాట మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే ఈ యొక్క
గొప్ప దేవుణ్ణి మన జీవితంలో 9:10 కలిసి ఉంది చూడండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించుకొనున్నట్లు, adorning the very doctrine of God. We usually think of articulating the doctrine of God. నోటి ద్వారా చెప్పడం మనకు తెలుసు. ఇక్కడ Paul is insisting on something else. ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఇది నోటి ద్వారా చెప్పడం కాదు, ఆ యొక్క ఉపదేశాన్ని నేను అలంకరించుకోవటం. దట్ బికమ్స్ ఎ జ్యువెల్ విచ్ ఐ వేర్. ఇట్స్ లైక్ ఎన్ ఆర్నమెంట్ దట్ ఐ వేర్. నేను ధరించుకునే ఆభరణాల్లాగా ఈ ఉపదేశం ఉండాలి. నా జీవితాన్ని చూసినప్పుడు ఈ ఉపదేశము ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తుంది, ఈస్ అండర్ దట్ కన్విక్షన్ అనేది లోకం కనిపెట్టాలి. దిస్ ఇస్ గాడ్స్ డిజైర్. కాబట్టి సత్క్రియలు చేయుటకై మనము దేవుని పని అయి ఉన్నాం. దేవుని పని అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో వర్క్మెన్షిప్ అని ఉంది. గ్రీకు పదము పోయిమా అనే పదములో నుంచి ఇది తీయబడింది. పోయిమా అనే పదములో నుంచి ఇంగ్లీష్ లో పోయం అనే పదం వచ్చింది. పోయం అంటే పద్యము. పోయిట్రీ ఎప్పుడు కూడా మాటలు వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని ఎన్నుకొని జోడించి ఒకే సౌండ్ ఉండేలాగా చూసి చాలా మ్యూజికల్ గా మెలోడియస్ గా పెడతారు. అదే పోయిటరీ. ప్రోస్ అంటే అది సెంటెన్సెస్, అది వ్యాసాలు రాస్తారు, పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉంటాయి. బట్ వెన్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇన్ అ పోయటిక్ ఫామ్, ఒక పద్యంగా దాన్ని మనం వెల్లడి చేయాలంటే చాలా జాగ్రత్తగా మాటలు ఎన్నుకుంటాం. వి చూస్ ద రైట్ వర్డ్స్. ఆ కొంత స్పేస్ లో ఎక్కువ డీప్ థాట్స్ మనం దాంట్లో పెడతాం. కీర్తనల గ్రంథం ఇట్స్ అ పోయటిక్ బుక్. జోబ్ ఇస్ అ పోయటిక్ బుక్. ఈ యొక్క పద్యాలతో నిండిన పుస్తకం అంటాం. ఎందుకంటే ఇందులో చాలా క్లుప్తంగా, వెరీ షార్ట్ సెంటెన్సెస్ బట్ వెరీ మీనింగ్ఫుల్. మన ఎమోషన్స్, మన ఉద్రేకాలు కూడా రేపే ఆ మాటలుగా ఉంటాయి. మనల్ని దే మేక్ దెమ్ టు థింక్. ఇట్ ప్రొవోక్స్ అవర్ థాట్స్. అప్పుడు పోయం అన్నప్పుడు ఇట్ హస్ గాట్ అ బ్యూటీ అండ్ అ మెలడీ టు ఇట్. ఇప్పుడు దేవుని చేతి పని అయి ఉన్నాము అంటే అర్థం ఏంటి? The Lord wants to make you and me like a poem to the world. అంటే లోకం మనల్ని చూసేటప్పుడు ఎంత అందంగా ఉంది, ఇది ఎంత మధురంగా ఉంది, హౌ మెలోడియస్ దిస్ పర్సన్ ఇస్, హౌ హార్మోనియస్ దిస్ పర్సన్ ఇస్. ఈ వ్యక్తిని చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే దెర్ ఇస్ అ స్ట్రేంజ్ అట్రాక్షన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ బిలీవర్స్ లైఫ్. ఒక క్రైస్తవుని జీవితంలో నుంచి, ప్రభు యొక్క జీవితంలో నుంచి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ఒక కార్యం క్రైస్తవుని జీవితంలో ఉంది. కాబట్టి ప్రియమైన, దట్ ఈస్ గాడ్స్ డిజైర్. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. ప్రభు యొక్క కోరిక ఎలాగున్నది? దేవుని యొక్క ఆ సౌందర్యం నా జీవితంలో నుంచి బయటికి రావాలని ప్రభు ఆయన ఆశపడుతున్నాడు, ఆయన కోరుకొనుచున్నాడు. మీరు ఆయన వలన దేవుని చేతి పని అయి ఉన్నారు. ఇది చేయటానికి ఆయన ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రభువులో ఏర్పరచుకున్నాడు. దాని తర్వాత మన యొక్క పాత జీవితాన్ని గురించి చెప్తున్నాడు చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఈ యొక్క చాప్టర్ లో పౌలు ఈ రెండు ఆయన జత చేస్తూ వెళ్తున్నాడు. వాళ్ళ పూర్వస్థితి చెప్తున్నాడు. యేసు ప్రభులో మీ యొక్క ప్రస్తుత స్థితి ఎలాగుంది, ప్రభు ఎలాగ మిమ్మల్ని ఆశీర్వదించాడు, మిమ్మల్ని ఎలాగ హెచ్చించాడు అనే విషయాన్ని వాళ్ళకి అది గుర్తు చేస్తున్నాడు. మీరు అన్యులుగా ఉన్నారు, అయితే ప్రభు మిమ్మల్ని క్రీస్తులో దూరస్తులుగా ఉన్న మిమ్మలను ఆయన ఏం చేశాడు? సమీపస్తులుగా చేసుకున్నాడు. ఈ సమీపంగా చేసుకోవటానికి కారణం ఏంటి? 14వ వచనములో ఆయన యొక్క రక్తము. ఇట్ ఈస్ హిస్ బ్లడ్ విచ్ మేడ్ మీ క్లోజ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని దగ్గరికి సమీపించడానికి ఆయన యొక్క రక్తమే కారణమై ఉన్నది. క్రీస్తు వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను.
అంటే ఈ ఎఫెసులో ఉన్న విశ్వాసులు దే కేమ్ ఫ్రమ్ ఎ జెంటైల్ బ్యాక్గ్రౌండ్. అన్య జనాంగములో నుంచి రక్షణ పొంది ప్రభు యొక్క సంఘంలోనికి వచ్చినవారు. అంటే మొదటి శతాబ్దంలో యూదులు ఈ లోకాన్ని చూచినప్పుడు రెండు తెగలే చూశారు. దే సా ఓన్లీ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్, యూదులు, అన్యజనులు, జెంటైల్స్ అండ్ జ్యూస్. ఈ యూదులు ఎంత గర్విస్తారంటే వారి యొక్క పుట్టుకను బట్టి, వారి యొక్క గోత్రమును బట్టి, వారు ఒక నార్మల్ యూదుడు ఎలాగ ప్రార్థన చేస్తాడంట ఉదయము, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ టు బి బోర్న్ యాస్ ఎ జ్యూ అండ్ నాట్ యాస్ ఎ జెంటైల్. ఒక అన్యునిగా కాకుండా నన్ను యూదునిగా నాకు ఈ జన్మాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు అంటాడంట. అంటే హీ హ్యాడ్ సో మచ్ ప్రైడ్ ఇన్ హిమ్. దాని తర్వాత అతను ఈ అన్ని జనులను సాధారణంగా వాడే మాట ఏంటంటే కుక్కలు అంటాడు. దే కన్సిడర్ ఆల్ ది అదర్ పీపుల్ గ్రూప్స్ ఎస్ డాగ్స్. అంత నీచంగా చూస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈ యూదులు ఎవరు, ఈ హెబ్రీయులు ఎవరు, వీరు ఏ వంశంలో నుంచి వచ్చారు అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే అబ్రహామును దేవుడు ఎన్నుకొని అబ్రహాం యొక్క సంతానమును ఎన్నుకున్నాడు. మరి అబ్రహాం ఎవరు, ఆయనకు పూర్వస్థితి ఏంటి? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? వారు అన్య దేవతలను పూజించిన వారు. అబ్రహాము యొక్క ఆ ప్రారంభం చూస్తే ఆయన ఒక విగ్రహారాధికుడే, దేవుణ్ణి ఎరగని వాడే. అయితే ఆ మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనేది బైబిల్లో తేటగా లేదు. కానీ ఈ సత్యం ఆది కాండంలో లేదు. కానీ అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో స్టెఫను మనకు చెప్తున్నాడు. ఆ యొక్క మహిమ కలిగిన దేవుడు, గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ టు హిమ్, తనకు ప్రత్యక్షమై, అది తన ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం. మీ యొక్క నా యొక్క జీవితంలో కూడా మన పూర్వ చరిత్రను దేవుడు ఎరిగి ఉండి, దెర్ వాస్ అ డే ఆఫ్ విజిటేషన్. మనల్ని ఆయన సంధి చేసుకున్న, మనల్ని కలుసుకున్న, మనల్ని దర్శించిన ఒక దినం మన జీవితంలో ఉంది. అప్పుడు ఈ అబ్రహాము సంతతిని ప్రభు ఎన్నుకోవటంలో వారిలో ఏదో ప్రత్యేకత ఉందని కాదు, ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. ఏం ఉద్దేశం అది? ఆది కాండం 12వ అధ్యాయంలో చదువుతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించి ఈ లోకంలో ఉన్న సమస్త జనాంగములకు నిన్ను ఆశీర్వాదముగా నేను చేసేదాను. I will make thee a blessing. I will bless you and make thee a blessing. God wanted Abraham and descendants to be a channel of blessing. అబ్రహాము సంతతి వారు లోకములో ఉన్న సమస్త జనాంగములకు ఆశీర్వాద కారణముగా ఉండాలని వారిని ఎన్నుకున్నాడు. అయితే ఈ ఆశీర్వాదాన్ని పంచుకోవటానికి బదులుగా వారు ఏం చేశారంటే ఆశీర్వాదమును తమకు తామే వాళ్ళు ఉంచుకున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ దే హోర్డెడ్ ద బ్లెస్సింగ్. ఎప్పుడైతే దాన్ని దాచుకున్నారో వారి జీవితంలో అంధత్వం వచ్చేసింది, బ్లైండ్నెస్, హృదయం కఠినం అయిపోయింది. ఎంతవరకు కఠినం అయిపోయిందంటే సాక్షాత్తు దేవుడే తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ యేసు ప్రభును వారు చూడలేకపోయారు. ఆయన దేవుని కుమారుడిని గుర్తించలేకపోయారు. తనకు సొంతమైన వారి దగ్గరికి వచ్చాడు, ఆ సొంతమైన వారు ఆయన నిరాకరించారు. ఎందుకు? రిలీజియస్ ప్రైడ్. వారికి ఉన్న మతపరమైన ఆ మతాశక్తి యొక్క గర్వాన్ని బట్టి వారు అంధులైపోయారు. క్రైస్తవ జీవితంలో ఇది ఒక గొప్ప వార్నింగ్ మనకు. ఏంటి హెచ్చరిక అంటే, ఈరోజు ప్రభువును మనం ఎరిగిన్నామంటే కేవలం దేవుని యొక్క కృప, మన యొక్క పూర్వ చరిత్ర, మన జీవితం, మన రహస్య జీవితం ఎరిగిన ఎవరు కూడా మనల్ని ఎంచుకోరు. మన పతనాలు ఎరిగిన వారు ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. అయితే ప్రభు మన రహస్యాలన్నీ ఎరిగి కూడా ఈ డెలిబరేట్లీ చోసెస్. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు, రక్షించాడు. రక్షించిన ఆ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన చేతి పనిగా మారాలి. పోయిమా ఆయన ద్వారా ఈ లోకానికి ప్రదర్శించే ఒక చక్కని పద్యంగా మన జీవితం ఉండాలి. రెండవది, ఆయన దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అది మాత్రమే కాదు, అబ్రహాముని ఎన్నుకున్న అదే ఉద్దేశం దేవుడు మీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. హీ వాంట్స్ టు బ్లెస్ ద వరల్డ్ త్రూ అస్. ఈ లోకాన్ని మన ద్వారా ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే వీరి జీవితంలో ఏమైందంటే ఆ యొక్క గర్వమును బట్టి ఆ యొక్క యూదులది చేయలేకపోయారు. కాబట్టి దూరస్తులైన
మిమ్మును ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయనే మనకు సమాధానముగా ఉన్నాడు. మనల్ని ఇప్పుడు యూదులను, ఈ యొక్క అన్యులను సువార్త చేత దేవుడు ఐక్యపరుస్తున్నాడు. అప్పుడు లోకంలో ఇప్పుడు 3 ప్రజలు ఉన్నారండి. ఈ 3 ప్రజలు ఎవరు? 1 కొరింథీ 10వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. ద 3 పీపుల్ గ్రూప్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళెవరు? 10, 32. 10వ అధ్యాయము 32. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. Do you see these 3 groups here? Jews, Gentiles, Church. అంతవరకు యూదులు, అన్యజనులు ఈ 2 గుంపులే ఉండేవారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆయన యూదుల్లో నుంచి రక్షణ పొందినవారు, అన్య జనాంగం నుంచి రక్షణ పొందినవారు, వీరిని ఈ ఉభయులను ఆయన ఏకం చేశాడు. యేసు ప్రభువులో ఏకం చేశాడు. అందుకని ప్రియమైన వాళ్ళారా, మనం రక్షణ పొందేటప్పుడు అనేక మార్పులు దేవుడు మన జీవితంలో తీసుకొని వస్తున్నాడు. దాంట్లో ఒక మార్పు ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనము బాప్తీసం పొందుతున్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుతున్నాం, పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుతున్నాం, పరిశుద్ధాత్మ చేత బాప్తీసం పొందుతున్నాం. ఈ బాప్తీసము అనే మాటకు అర్థం ఏంటంటే ఏక శరీరములోనికి మనల్ని దేవుడు బాప్తీసం తీసుకొని వస్తున్నాడు. అంటే ఈ డిస్టింక్షన్స్, ఈ బ్యారియర్స్ అన్నిటిని కూడా దేవుడు తొలగిస్తున్నాడు. భాషను ఆధారం చేసుకొని, రీజన్ ఆధారం చేసుకొని, మనం వచ్చిన దేశాన్ని ఆధారం చేసుకొని, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నిటిని కూడా ప్రభు ఆయన తీసివేస్తున్నాడు. ఆయన శరీరములో ఏక పురుషునిగా మనల్ని చేస్తున్నాడు, నూతన పురుషునిగా మనల్ని చేస్తున్నాడు. చూడండి, వీటందరిని కొట్టివేసి ఆయన నూతన పురుషునిగా సృష్టించి వన్ న్యూ మ్యాన్. ఆ న్యూ మ్యాన్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును మన యొక్క సమిష్టిగా కూడుకునే ఈ యొక్క కార్పొరేట్ టెస్టిమనీ, అవర్ కార్పొరేట్ టెస్టిమనీ, మనం కలిసి ఉండే ఈ యొక్క సాక్ష్యము ద్వారా యేసు ప్రభువును లోకానికి చూపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అప్పుడు ప్రభు యొక్క మరణంలో 2 కారణాలు ఉన్నాయి, 2 వశాలు ఉన్నాయి. ఒకటి వచ్చి ఇండివిజువల్ అటోన్మెంట్, వ్యక్తిగతంగా మనల్ని రక్షించే. అదే గలతీ 2:20లో మనం చదువుతున్నాం. హీ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫార్ మీ. నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్నాడు. అది ఇండివిజువల్ ఆస్పెక్ట్, ఇండివిజువల్ డైమెన్షన్. అయితే అదే సమయంలో మనము అపోస్తల కార్యములు 20:28లో ఏం చదువుతున్నామంటే చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ విచ్ హి పర్చేస్డ్ విత్ హిస్ ఓన్ బ్లడ్. స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఈ కార్పొరేట్ విజన్ అనేది కూడా మనకి వెంటనే రావాలి. ఇండివిజువల్ అటోన్మెంట్ ఒక పక్కన ఉంది, గలతీ 2:20. అదే సమయంలో కార్పొరేట్ టెస్టిమనీ, సమిష్టిగా కలిసికట్టుగా మన ఐక్యతలో దేవుని సన్నిధిలో మనం ఏక పురుషునిగా, నూతన పురుషునిగా ఈ లోకానికి మనల్ని మనం ప్రదర్శించుకొనుచున్నాం. ఈ విధంగా ప్రభు మనల్ని ఏం చేశాడంట? నూతన పురుషునిగా సృష్టించి, దిస్ న్యూ క్రియేషన్ ప్రభు చేస్తున్నాడు. అందుకని చర్చ్ లైఫ్ లో మనం కలిసి వచ్చేటప్పుడు సర్టన్లీ దెర్ విల్ బి సో మెనీ డిఫికల్టీస్, రిలేషనల్ ప్రాబ్లమ్స్ మన మధ్యలో ఉంటది. ఎందుకంటే వి ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. తర్వాత మన టెంపరమెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటది, మన మనస్తత్వాలు చాలా డిఫరెంట్ గా ఉంటది. ఈ సంఘంలో ప్రభు మనల్ని ఉంచడం ద్వారా ఒక కారణం ఏంటంటే ఈ టీచర్స్ మీ హ్యూమిలిటీ. నాకు దీనత్వం నేర్పిస్తున్నాడు. నేను తప్పు చేసేటప్పుడు క్షమాపణ అడిగేలాగా ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. అందుకని వాచ్మెన్ నీ గారు ఒక చక్కని ఒక మాట అన్నాడు, చాలా క్లుప్తంగా చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. ఈ సెడ్ 1 is harmony, 2 is cross అన్నాడు. 1 is harmony. నేను ఏకాంతంగా అన్ని పనులు చేస్తున్నానంటే అంత బాగా సాఫీగా జరుగుతూ పోతూ ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ హార్మోనియస్. బట్ వెన్ అనదర్ పర్సన్ జాయిన్స్ ఇట్ బికమ్స్ క్రాస్. 2 వ్యక్తులు కలిసి వచ్చినప్పుడు సిలువ పని చేయకపోతే వాళ్ళు కలిసి ఉండలేరు. అంటే నా సహోదరులతో నేను కలిసి ఉన్నప్పుడు నేను చెప్పింది జరగాలి, నా తలంపులే ముందుకు వెళ్ళాలి, అందరూ నా మాటే వినాలి అనే ఆ యొక్క ఇండివిజువలిజం, ఈగోయిజం అనేది అక్కడ ప్రభు తీసేస్తున్నాడు. నా సహోదరులతో కలిసి ప్రార్థన చేయటం, కలిసి చేయటం, ఈ విషయాల్లో ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. నన్ను నేను త్యజించుకోవటానికి, నా సహోదరులతో కలిసి పనిచేయటానికి ప్రభు నాకు నేర్పిస్తున్నాడు.
ఇదే నూతన సృష్టి, నూతన పురుషుడు. అండ్ దిస్ ఎ డిఫికల్ట్ లైఫ్. ఈ సంఘ జీవితంలో ఈ విధంగా మనం కలిసి వచ్చేటప్పుడు మనం అందరం కూడా ఒకే ప్రాబ్లాన్ని వేరే వేరే కోణాల్లో నుంచి చూస్తూ ఉంటాం. అండ్ ఐ మస్ట్ బి విల్లింగ్ టు యాక్సెప్ట్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ మై బ్రదర్స్. వాళ్ళతో కలిసి వాళ్ళు చూసే విధానంలో నేను చూడను, నేను ఇంకో కోణంలో నుంచి చూస్తూ ఉంటాను. ఇట్ మే బి నాట్ బి ద రైట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. నా సహోదరులు చూసే ఆ యొక్క తలంపులు, అభిప్రాయాన్ని కూడా నేను తీసుకొని వాళ్ళతో కలిసి నేను పనిచేసినప్పుడు దెన్ ది చర్చ్ కీప్స్ గ్రోయింగ్. ఇది నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, ఇట్స్ ఆల్సో ట్రూ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో కూడా ఇది ఎంతో సత్యంగా ఉంది. భార్య భర్తలుగా మనల్ని జతపరిచి దేవుడు తన యొక్క గృహాన్ని మనం కడుతున్నాం. కట్టేటప్పుడు సో మెనీ థింగ్స్ వి పుట్ టుగెదర్ అవర్ థాట్స్, అవర్ మైండ్స్ అండ్ ప్రే టుగెదర్. కలిసి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మా తలంపులు ఏకం చేయి ప్రభువా, మేము ఇద్దరం కూడా ఒకే నిర్ణయానికి రాగలుగునట్లు, ఒకే ఒప్పింపులోనికి రాగలుగునట్లు మాకు సహాయం చేయండి, ఏకత్వం దయచేయండి. టిల్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ వీ విల్ కంటిన్యూ టు ప్రే. ఈ యొక్క భేదాలు ఉన్నంత వరకు మనం కంటిన్యూ చేసి ప్రేయర్ చేద్దాం. దిస్ ప్రేయర్ ఈస్ ఎ గ్రేట్ సిమెంటింగ్ ఫ్యాక్టర్. అందుకని యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ శిష్యులకు వెంటనే ఆయన వెళ్ళి పరిచర్య చేయండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు. ఏమన్నాడంటే మీరు 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. ఈ ప్రార్థన కూడికలో ఏమైందంటే వారిలో ఉన్న విభేదాలన్నీ కూడా దేవుడు డీల్ చేశాడు. వాళ్ళు కలిసి వచ్చి ప్రార్థన చేయగా 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 ఒక్కొక్కరి బలహీనతలు వాళ్ళు ఒకరితో ఒకరు ఒప్పుకొని ఉండాలి. జేమ్స్ అండ్ జాన్, యాకోబు యోహాన్లు, దే ఆర్ వెరీ షార్ట్ టెంపర్డ్ పీపుల్, త్వరగా కోపపడేవారు. వాళ్ళు ఏం చేసి ఉండాలా, వాళ్ళ యొక్క ఆ కోపం నిమిత్తమై క్షమాపణ అడిగి ఉండాలి. పేతురు ఏం క్షమాపణ అడిగి ఉంటాడు, అందరికీ నేనే లీడర్ లాగా మాట్లాడాను, అయితే నేను త్వరపడి ప్రభువును ఎరగనని నేను 3 సార్లు వంకాను, నన్ను క్షమించండి. తోమా ఏం చెప్పుంటాడు, ప్రభువుతో ఏది ఆయన చెప్పినా నేను సందేహంతో చూస్తా ఉంటాను, ఐఎమ్ వెరీ స్కెప్టికల్, చాలా సందేహంతో ఈ యొక్క అవిశ్వాసాన్ని మీ మధ్యలో నేను తీసుకొని వచ్చాను, నన్ను క్షమించండి. సో వాళ్ళు ఒకరితో ఒకరు క్షమాపణ అడిగి ఉండాలి. అందుకని 2వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చేసరికి దేవర్ విత్ వన్ అకార్డ్ అని చూస్తున్నాం. ఏక మనసుతో ఉన్నారు. ఏక మనసుతో ఉండి 2:14 చిన్న చక్కని మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనంలో వాళ్ళు ఈ విధంగా మనం చదువుతున్నాం. 2:14 నేను చదువుతాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా. ఎంతమంది నిలబడ్డారు? 12 మంది నిలబడ్డారు. మాట్లాడింది ఎవరు? ఒక్కరే మాట్లాడారు. Only one man spoke, but all the other 11 also stood up to show their solidarity. మేము నీతో కలిసి ఉన్నాము, మనమందరం ఒకే టీంలో ఉన్నాము, వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అని చూపించడానికి ఐక్యతను వాళ్ళు ఏం చేశారు, ఆ విధంగా అందరూ చూచేలాగా వాళ్ళు చేశారు. అందుకని ద లార్డ్ డిడ్ అ మైటీ థింగ్ ఆన్ దట్ డే. ఎంతో అద్భుతమైన ఒక కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అనేక సార్లు క్రైస్తవ పరిచర్లో నా యొక్క ప్రారంభ దినాల్లో అనేక సందర్భాల్లో కూడా నేను కూడా చాలా తప్పులు చేసి, ఎక్కడ చేశానంటే కొన్నిసార్లు నాకు కన్విక్షన్ ఉంటుంది ఇలా చేయాలి, ఇదే మంచిదని. మిగతా వాళ్ళు వినినా వినకపోయినా వాళ్ళకి సమయం కూడా ఇవ్వకుండా నేను తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ముందుకు వెళ్ళడం, అలాగే చేయటం ద్వారా గొప్ప నష్టం కలిగింది సంఘానికి. మాలో ఉన్న ఐక్యత పాడైంది. దాని తర్వాత నేను దాని విషయమై దుఃఖపడి, ప్రభా నేను ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది, నా సోదరులతో కలిసి ఐ షుడ్ హావ్ ప్రేయిడ్ విత్ దెమ్, వాళ్ళతో ప్రార్థన చేసి ఉండాలి, వాళ్ళని అడిగి ఉండాలి. ఒక ఏక మనసు వచ్చేంత వరకు కూడా ఐ షుడ్ హావ్ వెయిటెడ్. అది తర్వాత బుద్ధి వచ్చింది అన్నమాట. సో ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ స్క్రిప్చరల్. దేవుని వాక్యంలో చూసినప్పుడు మనం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తున్నామో ప్రభువు మనకు ఒక ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక దృక్పథం మనకి ఇచ్చేటప్పుడు దేర్ ఇస్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ యూనిటీ. మన యొక్క ఐక్యతలో గొప్ప బలం ఉంది. సో యూనిటీ ఫస్ట్, యాక్టివిటీ నెక్స్ట్. అనేక సార్లు యాక్టివిటీ ముందు పెట్టేస్తాం యూనిటీకి ముందు, అప్పుడు గొప్ప ఆపదలోనికి మనం వెళ్ళిపోతాం. కీప్ యూనిటీ. ఆ యూనిటీ మనం ఎలాగ అచీవ్ చేయగలము? మన యొక్క సొంత ప్రయత్నాల ద్వారా, ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం చేయలేం. బట్ వెన్ వి కీప్ ఇట్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో మనం పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల్ని కలిపేవాడుగా ఉంటున్నాడు.
ఈ బ్రింగ్స్ అస్ ఆల్ టుగెదర్. ఆ 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంత గొప్ప అద్భుతం జరిగింది చూడండి. ఏక మనసుతో ఉన్నారు. 12 మంది కూడా లేచి నిలబడ్డారంట. ఓన్లీ వన్ మ్యాన్ స్పోక్. ఆ 11 మంది కూడా ఈయనే మాట్లాడుతున్నాడని వాళ్ళు ఏం బాధపడలేదు. దే షుడ్ హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ హిమ్. ఆ 11 మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, పేతురు మా పక్షంగా, మా ప్రతినిధిగా, మాలో ఒక్కడుగా మాట్లాడుతున్నాడు. మేం మాట్లాడినట్టే వి సే ఆమేన్ టు ఎవ్రీ వర్డ్ దట్ హి సేస్. ఆయన బలంగా వాడుకోనండి అని ప్రార్థన చేశారు. సో ఈ యూనిటీ అనేది ప్రభు మన జీవితంలో అచీవ్ చేయడానికి ఆయన చాలా ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన మనల్ని సంధి చేశాడట. 16వ వచనములో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఈజ్ అవర్ పీస్. ఆ యొక్క ఎన్మిటిని, ఆ యొక్క శత్రుత్వాన్ని దేవుడు మన మధ్యలో నుంచి తీసివేయడు. అన్యుల్ని ఎప్పుడు కూడా యూదులు అంగీకరించరు. నేను చెప్పాను కదా, ఎన్నో జనరేషన్స్ గా వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోనికి వెళ్ళిపోయింది. దే విల్ నెవర్ యాక్సెప్ట్ ఏ జెంటైల్. ఆ యొక్క అన్యజనునితో కలిసి ఆరాధించటం, ప్రార్థన చేయటం అంటే ఇట్ ఈస్ అన్థింకబుల్ ఫర్ దెమ్. అది వాళ్ళు గ్రహించలేని ఒక సత్యం అది. అయితే ప్రభు ఆ బ్యారియర్ ని అది పాల్గొట్టాడు, దాన్ని వెరగొట్టాడు. He made their hearts together. They came together, worked together. పలువేరు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ఈ శిష్యులందరినీ కూడా దేవుడు ఐక్యపరిచాడు. ఐక్యపరిచి వాళ్ళు పనిచేయగలిగినారు. ఇన్ చర్చ్ దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. వి నీడ్ టు కాన్స్టెంట్లీ ప్రే, ప్రభువా వి వాంట్ టు బి వన్ లార్డ్. ఆ యూనిటీ మాకు దయచేయండి. We will spend time in prayer. We will come before the word of the Lord. You are the one who is going to unite our hearts. మా హృదయాలు కలిపేవాడు మీరే ప్రభువా. ఆ యొక్క ఐక్యతతో మేము ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. When we really desire and wait for it, the Lord will certainly give us that grace. ఆ యొక్క కృపను మనకు తప్పకుండా ఆయన దయచేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత మనం చదువుతున్న 17లో, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఈ 18వ వచనంలో త్రిత్వం చూస్తున్నాం. వి సీ ద ట్రినిటీ దేర్. చూడండి, ఆయన ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక్క ఆత్మయందు, హోలీ స్పిరిట్, తండ్రి సన్నిధి. ఇది ఎలా ఉందంటే ప్రభు మనల్ని మెట్టుగా తండ్రి వద్దకు నడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఎవరు కలుసుకుంటున్నాము? మన రక్షకుడైన యేసు ప్రభువు ఆయన యొక్క కాపరిని, వి మీట్ ద షెపర్డ్ ఫస్ట్. ఆ యొక్క కాపరిని మనం కలుసుకుంటున్నాం. తర్వాత ఎవరిని కలుసుకుంటున్నాము? పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుతున్నాం. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అంగీకరించి ఆ రక్షణను మనం అంగీకరిస్తున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు హీ టేక్స్ ఓవర్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క ఆధిపత్యం, మన జీవితం యొక్క నాయకత్వం ఆయన వహించి మన జీవితాన్ని మెట్టుగా నడిపిస్తున్నాడు. అండ్ వేర్ ఈస్ హీ లీడింగ్ అస్? ఎక్కడికి తీసుకొని వెళ్ళి మనల్ని వదిలిపెడుతున్నాడు? తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. వీఆర్ రీచింగ్ ద ఫాదర్. దిస్ ఈస్ బ్యూటిఫుల్లీ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చాలా చక్కగా ఆ యొక్క 3 దృష్టాంతముల ద్వారా, 3 పారబుల్స్, ఉపమానాల ద్వారా మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఉపమానం ఏంటి? తప్పిపోయిన గొర్రె. తర్వాత రెండో ఉపమానం ఏంటి? పోగొట్టుకున్న నాణ్యము. మూడో ఉపమానం ఏంటి? ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు చేర్చబడతాడు. సో ఫస్ట్ స్టోరీలో తప్పిపోయిన గొర్రెలాగా మనం ఉన్నాం. ప్రభు మనల్ని కాపరి ఎద్దుకు తీసుకొని వచ్చాడు. ఈ బ్రాట్ us టు ద షెపర్డ్. తర్వాత ఈ షెపర్డ్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ us టు బి లాస్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో ఉండి దేవుడు మనకిచ్చిన వరము, మనకిచ్చిన పరిచర్యను ఎరగకుండా we can be a spectator in the house of God. దేవునికి ఇంటిలో మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి గ్రహించకుండా, though we are precious, ఎంతో విలువైన ఆ యొక్క నాణ్యముగా మనం ఉన్నప్పటికీ మన జీవితంలో దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపును గుర్తెరగకుండా we can be sleeping in the dust. ఆ భూమిలో, ఆ ధూళిలో మనం అక్కడ దాగి ఉండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. సంఘములో ఉండి సంఘము ద్వారా వెతుకుతున్నాడు.
సంఘ నాయకత్వం ద్వారా వెతుకుతున్నాడు, మనల్ని పురికొల్పుతున్నాడు. ఈస్ ట్రైయింగ్ టు ఎన్కరేజ్ అస్. తర్వాత 3వ స్టోరీలో ఎక్కడ చూస్తున్నాము? ది లాస్ట్ సన్ కమింగ్ బ్యాక్ టు ద ఫాదర్, తండ్రి వద్దకు రావడం. కాబట్టి ఈ త్రియేక దేవుడు మన జీవితంలో కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈజ్ వర్కింగ్ ఎస్ ఎ షెపర్డ్, ఈజ్ వర్కింగ్ ఎస్ ఎ వుమన్ రిప్రజెంటింగ్ ద చర్చ్ అండ్ ద బ్లెస్డ్ హోలీ స్పిరిట్, ఈజ్ వర్కింగ్ ఎస్ అ ఫాదర్. తండ్రి తన చెంతకు మనల్ని ఆకర్షించుకొనటానికి దేవుడు మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. సో వీ నీడ్ టు కోఆపరేట్ విత్ ద లార్డ్. ప్రభు మన జీవితంలో ఒక గొప్ప ఉద్దేశముతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకు ఉద్దేశం ఏంటని తర్వాత ఉన్న వచనాల్లో మనం చదువుతున్నాం. 19లో ఏం చదువుతున్నాము? కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇల్లు అనే ఒక దృశ్యాన్ని మన ముందు తీసుకొని వస్తున్నాడు. తర్వాత ఒక కట్టడము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఒక నిర్మాణం, ఇట్స్ అ బిల్డింగ్. 3వ చిత్రం చూడండి 21లో, ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నారు, హోలీ టెంపుల్. తర్వాత 4థ్లీ, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు, హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ఈ 4 వచ్చే వారం చూద్దాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క 2వ అధ్యాయము ఇట్ స్టార్ట్స్ విత్ వాట్ గాడ్ డస్ ఇన్ అన్ ఇండివిజువల్. ఒక వ్యక్తిలో దేవుడు ఏం చేస్తున్నాడు వ్యక్తిగతంగా, హౌ గాడ్ డీల్స్ విత్ మీ యాజ్ అ పర్సన్. అయితే మన క్రైస్తవ ముగింపు ఎక్కడ ఉందంటే కార్పొరేట్ టెస్టిమనీ. వ్యక్తిగతంగా రక్షణ పొందాను, వ్యక్తిగతంగా మారు మనసు పొందాను, వ్యక్తిగతంగా సిలువ మోస్తున్నాను. అయితే నా యొక్క ఎదుగుదల, మై గ్రోత్ ఈస్ విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళతో కలిసే నేను ఎదగాలి. దెర్ ఇస్ అ కార్పొరేట్ టెస్టిమనీ. కలిసి కట్టుగా సమిష్టిగా దేవుని బిడ్డలతో కలిసి నేను ఎదగవలసి ఉన్నది. ఈ యొక్క 2 ఆస్పెక్ట్స్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వ్యక్తిగతంగా హీ ఈస్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్, చాలా విషయాలు పనిచేస్తున్నాడు. బట్ అల్టిమేట్లీ హీ వాంట్స్ టు మేక్ అస్ ఎ పార్ట్ ఆఫ్ అ కార్పొరేట్ టెస్టిమనీ. కలిసి కట్టుగా మనం అందరితో కలిసి నేర్చుకొని వాళ్ళతో కలిసి ఎదగటానికి, ఫర్ గ్రోత్ ఐ నీడ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వ్యక్తిగతంగా నేను ఎదగలేను, ఆయన యొక్క పరిపూర్ణతగా రావాలంటే సంఘం నాకు చాలా అవసరము. ఇది 4వ అధ్యాయంలో మరలా చాలా ఎంఫసైజ్ చేసి ఆయన అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయము 11, 12, 13లో ఉంది. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఈ సంపూర్ణత ఎలాగొస్తుందంట? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు, తర్వాత ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులుగా వారిని నియమించారు. సంఘములో కొన్ని వరములు ఇచ్చి మనకు బోధించేవారు, మనల్ని నడిపించేవారు, మనకు సహాయం చేసేవారు, ఇలాంటి వారిని దేవుడు he gives gifts to the church for my perfection. నేను పరిపూర్ణతలోనికి రావడానికి నాకు సంఘం కావాలి. సో గాడ్ హ్యాస్ టు గివ్ us a vision of the church. సంఘం యొక్క దర్శనం మనకు లోతుగా దయచేయాలి. నేను వ్యక్తిగతంగా ఎదగలేను, వ్యక్తిగతంగా నా జీవితంలో ముందుకు సాగలేను. దేవుని పరిచర్యలో కానీ ఆయన సంపూర్ణతలో కానీ నేను రావాలంటే ఐ నీడ్ ద చర్చ్. వ్యక్తిగతంగా రక్షణ పొందుతున్నాను, ఐ కెనాట్ సమిష్టిగా రక్షణ పొందలేను. వీ కెనాట్ బి సేవ్డ్ కార్పొరేట్లీ. మారు మనస్సు, యేసు ప్రభువును అంగీకరించటం, మన జీవితాలను ఆయనకి సమర్పించుకోవటం, సిలువను ఎత్తుకోవటం, కాడిని ఎత్తుకోవటం, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా జరగవలసిన విషయాలు. దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ చాయిసెస్. అయితే ఏనాడైతే నేను రక్షణ పొందుతున్నానో, మారు మనసు పొందుతున్నానో, అపోస్తల కార్యములు 2:47లో చదువుతున్న ప్రకారం రక్షింపబడుచున్న వారిని ఆయన అనుదినము సంఘముతో వారితో చేర్చుచుండెను. He does the adding, he does the saving, he does the adding. ఈ యొక్క యాడింగ్ లోనే నా గ్రోత్ ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నన్ను ఈ విధంగా ప్రభు సమకూర్చడంలో ఆయన ఉద్దేశం ఏంటి?
కనీసం 2-3 ఉద్దేశాలు మనం చూసాం ఈ 2 అధ్యాయాల్లో. మొదటి ఉద్దేశం ఏం చూసాము? జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? నేను పరిశుద్ధినిగా ఉండాలి, నిర్దోషినిగా ఉండాలని. అందుకొరకే నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. రెండో కారణం ఏం చూసాము? ఈ 2వ అధ్యాయంలో ఏం చూసాము? ఆయన చేతి పని అయి ఉన్నాము. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్, క్రియేటెడ్, సృష్టింపబడ్డాం. అంటే లోకానికి ప్రదర్శించుకోవటానికి. లుక్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఐ టుక్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ హ్యావ్ మేడ్ అవుట్ ఆఫ్ హిమ్. నా రా మెటీరియల్ ఎలాగుంది, రక్షణ పొందక మునుపు ఈ వ్యక్తి ఎంత భయంకరంగా ఉండినాడు, అదే వ్యక్తిని ఈ రోజు నేను ఏం చేశానో చూడండి అని లోకానికి ఒక ఎగ్జిబిషన్ పీస్ లాగా మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మై వెరీ లైఫ్ షుడ్ స్పీక్ మై లార్డ్. నా దేవుణ్ణి చూపించేలాగా ఉండాలి. మూడో కారణం, God has blessed you and me so that we might be a channel of blessing. అబ్రహాము యొక్క సంతతిని ప్రభు ఎన్నుకోవటంలో ఆయన యొక్క పరమ ఉద్దేశం, through you and through me God wants to bless the world. లోకాన్ని దీవించటానికి. ఈ 3 కారణాలు కూడా మన జీవితంలో నెరవేర్చాలని, మనల్ని పరిశుద్ధులుగా చేయాలని, మనల్ని చేతి పనిగా ఆయన చేసి ఒక అందమైన రూపం మనకివ్వాలని, మనల్ని ఆశీర్వాదమునకు కారకులుగా, ఆశీర్వాదమునకు పనిముట్లుగా మనల్ని చేయాలని యేసు ప్రభు శిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచినాడు. He paid such a big price for us. As we go before the table, let us realize this threefold purpose and praise the Lord. ప్రభా, ఇన్ని 3 గొప్ప ఉద్దేశముల నిమిత్తము మమ్మల్ని మీరు రక్షించుకున్నారు. ఎంత గొప్ప క్రయం చెల్లించారు. మీ రక్తం ద్వారా దూరస్తులైన మమ్మను సమీపస్తులుగా చేశారు. ప్రభా, ఎక్కడో ఉన్న మమ్మను మీరు మీ బిడ్డలతో ఐక్యపరుచుకున్నారు, ఏక సంఘముగా చేశారు. ఈ సంఘముగా చేసి మా ద్వారా మిమ్మును మీరు లోకానికి చూపించుకోవటానికి మీరు ఆశపడుతున్నారు. ఈ ఉద్దేశం మాలో సమిష్టిగా నెరవేరినట్లు సహాయం చేయండి. ఈ ఐక్యతను, ఆత్మ కలిగించు ఈ ఐక్యతను మేము కాపాడుకోవటానికి, ప్రభువునందు ఎదగటానికి ప్రభువా మాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునయ్యా, నా యొక్క పూర్వ చరిత్ర, నా వెనుక చరిత్ర ఇతర మనుషులు ఎరిగినట్లయితే, నా రహస్య జీవితం అంతా వారికి తెలిసినట్లయితే, వారు ఎప్పుడు కూడా నన్ను ఎంపిక చేసుకోరు, నన్ను ఏర్పరచుకోరు. అయితే ప్రభువా, నా రహస్య జీవితాన్ని అంతటినీ ఎరిగిన ప్రభు అయిన మీరు నన్ను అసహించుకోకుండా, విసర్జించకుండా నన్ను కూడా వెతుక్కుంటూ వచ్చారు, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు, రక్షించారు. మీ కృపచేత మమ్మల్ని రక్షించారు. మీకు స్తోత్రాలయ్యా. యేసు ప్రభులో మమ్మల్ని ఐక్యపరిచారయ్యా, మీకు స్తోత్రాలు. ఓ నాయన, నూతన సంఘం అనే కుటుంబంలోనికి మమ్మను జతపరిచారు ప్రభువా. ఇందులో జతపరచడం ద్వారా మిమ్మును మీరు లోకానికి చూపించుకోవాలని మీరు ఆశపడుతున్నారు ప్రభువా. మీ యొక్క పరమ ఉద్దేశములు నాలో మాలో నెరవేరునట్లు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బలలో చేయివేయుచుండగా ఇలాంటి సాక్ష్యం ప్రభువా మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మీ వాక్యంలో మేము చదువుతున్నాము, ప్రభువు శరీరమని వివేచింపక ఇందులో ప్రభువా పాలు పంపులు పొందినప్పుడు మేము శిక్షావిధికి గురి అవుతున్నాము అనే విషయాన్ని మేము చదువుతున్నాం ప్రభువా. అవును తండ్రి నాయన, కాబట్టి ఎంతో భయభక్తులతో వీటిలో మేము పాలు పంపులు పొందినట్లు మీరే మాకు సహాయం చేయమని వేడుకొనిచూ ఉంటున్నాం. 27లో చదువుతున్నాం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును అనే మాట మేము చదువుతున్నాం ప్రభువా. కాబట్టి తండ్రి, ఇది మీ యొక్క శరీరం అని వివేచించి ఈ ఐక్యతలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారని వివేచించి మేము ఐక్యతలో ముందుకు సాగినట్లు, మీ సాక్షులుగా సమిష్టిగా ఉండగలుగునట్లు, సంఘముగా స్థానిక సంఘముగా ఉండగలుగునట్లు మీరే మాకు సహాయం చేసి మీరే మమ్మల్ని నడిపించమని ప్రియ రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామములో వేడుకొనుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విన్నటువంటి వాక్యం